వెంకటేశ్వరరావు గారు. నమస్కారం బ్రదర్. నమస్కారం. మా సహచర మిత్రుడే భిక్షమయ్య అండ్ మీరిద్దరి నేను 87 నుంచి ఉన్నాను స్టిల్ నౌ ఐఎమ్ కంటిన్యూయింగ్. 87 నుంచి యూనియన్ కి పనిచేస్తున్నాను. మా చిన్నప్పుడు గోడల మీద చూసేవాళ్ళం. వెంకటేశ్వరరావు గారు మీ పేరు, భిక్షమయ్య గారి పేరు. నేను దీనికి సంబంధించిన విషయాల్లో ఏంటంటే ప్రధానంగా మన పరిశ్రమని వాళ్ళు ప్రైవేటీకరించడానికి, బాడు చేయటానికి, కార్మికులు లేకుండా చేయటానికి కావలసిన ఈ 10 సంవత్సరాల కుట్ర ఉంది. ఈ 10 సంవత్సరాల కుట్రని మనం ఒకసారి అర్థం చేసుకుంటే వాళ్ళు ఎటు తీసుకెళ్లారనేది అర్థం అవుద్ది. ఫండ్స్ లో గానీ, ప్రొడక్షన్ లో గానీ, ప్రొడక్టివిటీలో పెరిగింది. కానీ పెరిగిన దాంట్లో కార్మికుల సంఖ్య తరిగింది, అధికారుల సంఖ్య పెరిగింది, ఓఎంఎస్ పెరిగింది, ప్రొడక్షన్ పెరిగింది, లాభాలు పెరిగినాయి. కానీ కార్మికులకు పెరిగింది ఏమిటి అంటే పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవటం, ఇన్కమ్ ట్యాక్స్ కటింగ్లు పెరిగినాయి. మేము బోనస్ లో లాభాలు ఇచ్చినామంటున్నారు. 1,66,134 రూపాయలు ఇచ్చినామని గొప్పలు చెప్తున్నారు. కానీ 49% కటింగ్ ఉన్న విషయం మాట్లాడటం. వివిధ సందర్భాల్లో వాళ్ళు అనేక హక్కుల్ని హరించారు. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ని మేము ఇస్తున్నామని చెప్తూనే ఇంతకుముందే మిత్రుడు చెప్పినట్టు 14 కోట్లు ఖర్చు పెట్టి అనేక వాగ్దానాలు చేసి ఏ వాగ్దానాన్ని అమలు జరపలేదు. సొంత ఇంటి కల గాని, అందరికి ఏసీలు ఇవ్వడానికి 48 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంతమందికి ఇచ్చారు? నిజంగా అంత ఖర్చు అవుద్దా? అన్నిట్లో లోపయిష్టది. అంతేకాకుండా బాయిలు 69 ఉంటే వాళ్ళు 24 అని వాళ్ళు చెప్తున్నారు. మ్యాన్ రైడింగ్స్ మాత్రం 37 ఉన్నాయని చూపిస్తున్నారు వారు ఆన్లైన్ లో. మరి అంతేకాకుండా మ్యాన్ రైడింగ్స్, బాయిలో దిగే మిషన్, ట్రాన్స్పోర్టింగ్ మిషన్ 37 నడుస్తున్నట్టుగా వాళ్ళు ఇవాళ మీరు SSCLmines.com కొట్టినా కనపడుతుంది. మరి ఇంత అబద్ధాలతోటి వాళ్ళు ఇష్టారాజ్యంగా నడుస్తున్న వ్యవహారం ఉంది. డబ్బుకు సంబంధించి అప్పుకు సంబంధించిన డబ్బులు నిలువ దాన్ని ఇప్పుడే భిక్షమయ్య గారితో మాట్లాడుతున్న సందర్భంగా ప్రస్తావన వచ్చింది. 4,000 కోట్ల డిపాజిట్లని కరిగించేశారు, పైగా 26,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు అని. రావాల్సిన బకాయిలు ఉన్నాయి, మిగులుని లేకుండా చేశారు. వాళ్ళ అప్పులతోటి కంపెనీ నడుస్తుంది, జీతాలు లేకుండా. మరొక వైపు ఓపెన్ కాస్ట్లు అంటే ఓపెన్ కరప్షనేనండి. ఓపెన్ కాస్ట్ అని వాళ్ళు ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటే వాళ్ళ అవసరాల కోసం, ఓపెన్ కరప్షన్ కోసమే తప్ప సింగరేణికి అది లాభం తెచ్చి పెడుతుందని వాళ్ళు చూపిస్తున్నారు. మరి ఆ సింగరేణి పని మనం చేయలేమా? అనేక మందికి ఉపాధి కల్పించవచ్చు కదా. 18,000 మంది కార్మికులు దిగిపోయారు, మేము 18,000 మందిని ఇంటర్వ్యూ చేశాం, 11,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. మరొక దగ్గరేం 15,230 423 మందికి ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు. మరి ఏది కరెక్టో వాళ్ళు చెప్పాలి. ఏది చెప్పినా ఉద్యోగుల సంఖ్య 61,000 నుంచి ఇవాళ 39,000 40,000 వచ్చింది. 39,000 పైచులు 20-30 ఓట్లే.